స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సౌండ్ ఆఫ్ గాస్పెల్ టీమ్ మరి నాని ఆధ్వర్యంలో మరి చక్కగా అనేక చోట్ల మరి ఇలాగా సువార్త చేస్తూ ఒక మంచి దైవజనులను పిలిచి ఆ గ్రామానికి ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మరి మన సంఘ బిడ్డ ఏలేట్ జానథాన్ మరి సౌండ్ సిస్టంలో అంటే వీరితో కలిసి అనేక సంఘాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలతో కలిసి పని చేస్తున్నప్పుడు గత నెల నా దగ్గరికి రావడం జరిగింది. అయ్యారు మనకు సంఘం తరపున కూడా మనం సువార్త సాయంకాలం ధ్వని లేక ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం ద్వారా ఏర్పాటు చేద్దాం. నాకు చాలా సంతోషం వేసిన కారణం ఏంటంటే మరి అనేక చోట్ల అనేక రకాలుగా దేవుని సేవలో వాడబడుచున్న మరి సంగీత బృందం అంతా కలిసి మరి మన గ్రామానికి రావడం అది మనకి ఎంతో సంతోషం. కనుక వీరు చాలా వ్యయ ప్రయాసలతో సంవత్సరానికి 12 చోట్లకు వెళ్ళి 12 నెలల్లో చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్య మరి కొనసాగిస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఇందాక పాస్టర్ గారు అనిల్ మాకు చాలా ప్రియమైన సన్నిహితుడు, ఆయన దైవజనుడిగా చేస్తున్నారు. వారి తండ్రి గారు మేము కలిసి సహచర పాస్టర్ గారులుగా దైవజనులుగా పెదపూడి మండలంలో సేవ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం వారు ప్రభునందు నిద్రించారు. అలాగే వారి యొక్క అన్నయ్య గారు సునీల్ కూడా మరి ఆయన కూడా ఇలాంటి సంగీత పరిచర్యలో విదేశాల్లో కూడా వాడబడుతూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. వారు కూడా వస్తారని ఆశించాం, కానీ వారికి మరి ఇంకా ఇలాంటి మీటింగ్స్లో పాటలు పాడడానికి వారు వెళ్ళారు. మరి ఈ రోజున రాత్రి మనకి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి పాటలతో స్తుతి ఆరాధనతో మన హృదయానికి సంతోషం కలుగజేసినటువంటి మరి సౌండ్ ఆఫ్ గాస్పెల్ టీం వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మేము మీ కొరకు కూడా మా ఆల్ నైట్ ప్రేయర్లో ప్రతి నెల 2వ శుక్రవారం ప్రార్థనలో ఒక ప్రార్థన అంశంగా పెట్టుకుని మరి మీ కొరకు కూడా ప్రార్థన చేస్తామని మేము మీకు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి మీరు కూడా ఇంత మంచి అయినా చలి అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, పాటలు వినడానికి, ఆయన స్తుతించడానికి రావడం చాలా సంతోషం. మా సంఘానికి స్తుతి ఆరాధన అంటే, పాటలు అంటే చాలా ఇష్టం అండి. మాకు కూడా చక్కటి క్వైర్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఎవరినైనా పిలుస్తారన్నప్పుడు నాకు అయ్యగారి యొక్క ప్రపోజల్ తీసుకుని వచ్చా. నాకు చాలా సంతోషించాను. మరి మిస్పా విజయ్ కుమార్ గారు కాకినాడలో పరిచయం చేస్తున్నారు. మరి అనేక దేశాలు కూడా వెళ్ళి వారు ఉపాస కుడికల్లో ఉద్యోగ కొట్టాలు ఇలాగా దేవుని వాక్యం అందిస్తున్నారు. అలాంటి మంచి సువార్త ప్రకటించేటువంటి దైవజనులు మన మధ్యకి రావడం మనకి ఎంతో సంతోషం. మరి ఇక వారి సమయాన్ని నేను తీసుకోకుండా మనందరం చప్పట్లు కొట్టి దైవజనులకు పరిశుద్ధాత్మ దేవుడికి చప్పట్లు కొడుతూ వాక్యానికి సమయం అప్పు చెబుతామండి. మనందరం గట్టిగా దేవుని